చుక్కకూర చట్నీ ప్రిపరేషన్స్ చూసిద్దాం రండి. ముందుగా స్టవ్ పైన బౌల్ పెట్టుకోవాలి. దాంట్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర, ధనియాలు, మెంతులు 1 టీ స్పూన్ వేసేసుకోవాలి. అలాగే నువ్వులు కూడా వేసేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకొని పక్కన తీసేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి వేసుకోండి, లేదంటే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవచ్చు. సో వీటిని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లోకి చుక్కకూరను కూడా వేసేసుకొని ఇలాగ వాటర్ అంతా రిలీజ్ అయిన తర్వాత దించేసేసుకోవాలి. సో ఇప్పుడు వాటన్నిటిని మిక్సీలో వేసుకోవచ్చు, లేదంటే ఇలాగా రోల్లో వేసి దంచుకోవచ్చు. సో చట్నీస్ ఇలాగా రోట్లో వేసి దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి. చింతపండు మర్చిపోవద్దు, చింతపండు కూడా వేసేసుకోవాలి. సో ఇంకా ఇవన్నీ వేసేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని దీంట్లోకి ఇప్పుడు మనం పోపు చేసేసుకోవాలి. ఆయిల్ వేసుకొని దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, పసుపు వేసేసుకొని పోపు చేసేసుకుంటే అంతే. టేస్టీ చుక్కకూర చట్నీ రెడీ అయింది. పుల్ల పుల్ల చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. Keep watching.